సార్ రాహుకేతు ట్రాన్సిట్ అని వింటూ ఉన్నాము. అలాగే ఎట్ ద సేమ్ టైం గతంలో కూడా మీరు కొన్ని వీడియోస్లో షష్టగ్రహ కూటమి గురించే కానీ లేకపోతే పంచగ్రహ కూటమి గురించే కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా ఆ మార్పులు కూడా అందరం గమనించాము. ప్రకృతిలో ప్రళయ తాండవం ఎర్త్‌క్వేక్సే కానీ వాటర్ పరంగా కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రకృతి మీదనే అంత కోపం చూపించిన ఈ గ్రహ కూటమి కానీ ఇవన్నీ ప్రభావాలు ఇప్పుడు రాహుకేతు ట్రాన్సిట్ వల్ల మనిషి యొక్క జాతకం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఏళ్నాటి శని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పి భయపడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ రాహుకేతువుది కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారా? అసలు రాహుకేతువుని ఏ విధంగా చూడాలి అని అంటారు? ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అంటారు? తులారాశి వాళ్ళు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చూసినా కూడా వాళ్ళలో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏం చూసుకుంటాంలే, మా రాసే అసలు ఎందుకు పనికిరాదు, మేము అసలు ఎందుకు పుట్టామో ఈ రాశిలో అని అనుకునే కొంతమంది ఎక్కువగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో. ఎందుకు అని అంటే కనుక ఇప్పటి వరకు కూడా ఎవరు ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని కానీ లేకపోతే మార్పు ఉంటుందని కానీ వీళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారని కానీ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి కొంతమందికి అయితే అయి ఉంటాయేమో తెలియదు. కానీ అయితే ఇది పక్కన పెడితే రాహుకేతు ప్రభావం కూడా ఎలా ఉండబోతోంది ఈ తులా రాశి పైన, వీళ్ళకి మంచి రోజులు వస్తున్నాయా అనేది తెలియజేయండి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. మేడం, తులారాశి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు దురదృష్టవంతులు అనుకోవడం, మనకి ఏది కలిసి రాదు, మనకి ఏ సంవత్సరం కలిసి రాదు అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. నిజమే. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ 21వ తారీఖు మే మాసం నుంచి వీడికి పంచమ భావం అయినటువంటి కుంభరాశిలోకి వస్తాడు రాహు. అట్ ద సేమ్ టైం లాభస్థానంలోకి వాళ్ళకి కేతు వస్తాడు. ఆల్రెడీ మొన్న 30వ తారీఖు నుంచి వాళ్ళకి షష్టమంలోకి శని ప్రవేశించాడు. వీళ్ళు ఇంకొక అడిషనల్ పాయింట్ కూడా ఏం చెప్పాలంటే, ఇదే మే మాసంలో వీళ్ళకి గురు సంచారం కూడా వీళ్ళకి మిథున రాశిలోకి వెళ్తుంది. సో అది డిఫరెంట్ అనాలిసిస్ అనుకోండి. తులారాశి వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి గురు సంచారం కూడా ఉంది, ఈ మే మాసంలోనే ఉంది. అది కూడా అయితే మిథునంలోకి వెళ్తాడు, వృషభంలో ఉన్నాడు ఇప్పుడు. సో ఇక్కడ వీళ్ళని దురదృష్టవంతులుగా ఎందుకు భావిస్తారు అనుకుంటే ఒక విషయాన్ని నేను అనుభవంతో చెప్తున్నాను. 20-25 ఏళ్ల వయసు వరకు మీరు ఎలా ఉంటారు? జీవితంలో ఏదో సాధించాలి, పేరు సంపాదించుకోవాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఒక బంగారు భవిష్యత్తుకి మంచి మార్గం వేసుకోవాలనుకుంటారు. కానీ తులారాశిలో 10 మందిలో 8 మంది ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళ స్నేహితుల కోసం. ఎందుకంటే ఆ వయసులో ఎక్కువగా స్నేహితులతో తిరిగేటువంటి టైం. కాలయాపన చేసిన, టైం వేస్ట్ చేసిన, టైంకి వాల్యూ ఇచ్చిన, అది ఒక స్టూడెంట్ లైఫ్. అది ఈ స్టూడెంట్ లైఫ్లో కూడా వీళ్ళు ఎక్కువగా సెల్ఫ్ సాక్రిఫైజింగ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి మేడం. ఇది తులారాశి వాళ్ళు గ్రహించాలి. ఏంటంటే మీకు ఎప్పుడైతే ఒక సెల్ఫ్ సాక్రిఫైజింగ్ ఎమోషన్స్ ఉంటాయో మీకు దక్కాల్సింది కూడా మీరు ఏం చేస్తారు? సాక్రిఫైస్ చేస్తాం వేరే వాళ్ళ కోసం. అవును, వాళ్ళ ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. వేరే వాళ్ళ ఆనందం, వేరే వాళ్ళ సంతృప్తిని చూసి వీళ్ళు ఒక సంతృప్తిని క్రియేట్ చేసుకుంటారు. ఈ లక్షణం వాళ్ళ భావోద్వేగాల్లో నిగూఢంగా ఉంటుంది. ఓకే, పోనీ స్టూడెంట్ లైఫ్ అయిపోయింది, రేపు పొద్దున ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగాలు సంపాదించారు, లేదా చిన్న ఉద్యోగం సంపాదించారు. వీళ్ళ సంపాదనలో చాలా డబ్బు ఏం చేస్తారు చెప్పండి? స్నేహితుల సమస్యలకి, స్నేహితుల సమస్యలు తీర్చడానికి, స్నేహితుల అప్పులు తీర్చడానికి, లేదా వేరే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ సమస్యకి పరిష్కారం ఎంచడానికి వీళ్ళు ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఇదే సెల్ఫ్ సాక్రిఫైజింగ్ నేచర్ మళ్ళీ అటువైపు దోస్తారు. మీరు చెప్పండి, అప్పటికే 30 ఏళ్ళు వచ్చినాయా లేదా? ఒక 25-30 ఏళ్ళు వచ్చేసినాయి కదా, మీరు ఉద్యోగం డబ్బు సంపాదించచ్చు. మరి వీళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే వయసు ఎప్పుడు, వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోవాలి చెప్పండి. ఓకే. సో మీరు చాలా మంది తులారాశి వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యేటప్పటికి చాలా ఏజ్ అయిపోతుంది మేడం. అంటే అటు కుటుంబ బాధ్యతలు, డబ్బు సంపాదించంగానే అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ బాధ్యతలు, తల్లిదండ్రులవి, తాత ముత్తాతలవి, స్నేహితులవి, సమాజంలో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కలా ఉండదు మేడం. ఎప్పుడు వీళ్ళు ఒకవేళ ఫిల్మ్ యాక్టర్ అయినా కానీ సోషల్ సర్వీస్ చేస్తారు, వీళ్ళు ఒక లాయర్ అయినా సోషల్ సర్వీస్ చేస్తారు, డాక్టర్ అయినా సోషల్ సర్వీస్ చేస్తారు. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే దేర్ ఐడెంటిటీ ఈజ్ వెరీ మచ్ ఇన్క్లైన్డ్ డీప్లీ విత్ సోషల్ లైఫ్. సింహరాశి వాళ్ళు చాలా పాపులర్ అవుతారు సోషల్ లైఫ్లో, కానీ వాళ్ళు చాలా తార్కికంగా ఉంటారు డబ్బు విషయంలో. డబ్బు విషయంలో వీళ్ళంత ఎమోషనల్ కాదు.
ఓకే. అయితే తులారాశి అంటేనే బ్యాలెన్సింగ్‌గా సింబల్ ఉంటుంది కదా! మరి వాళ్ళకి లైఫ్‌లో బ్యాలెన్సింగ్ ఏది మంచి, ఏది చెడు, ఎంతవరకు అనేది లేదంటారా? వాళ్ళ బ్యాలెన్స్ అంటే సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఊగిపోరు. గుర్తుపెట్టుకోండి, సమస్యలు వస్తున్నాయంటేనే వాళ్ళు ఫస్ట్ కోరుకునేది ఏంటి? సరెండర్. హ్మ్. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో సమస్యని పెద్దగా చేసి దాన్ని భూతద్దంలో చూసి ప్రక్రియ వీళ్ళు ఒకవేళ స్టార్టింగ్లో ఉంటుందేమో, తీవ్రమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి వీళ్ళకి. చెప్పా కదా, వీళ్ళు సోషలిస్ట్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. హ్మ్. క్యాపిటలిస్ట్ లక్షణాలు వచ్చేటప్పుడు వీళ్ళకి 40, 50, 60 ఏళ్ళు వచ్చేస్తాయి. హుహు. సో ఈ సమస్య మొదల్లో ఉన్నప్పుడు ఉన్న భావోద్వేగాలు, సమస్య తీవ్రత పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే దే విల్ సరెండర్. హుహు. ఎటువంటి పరిస్థితినైనా కానీ బ్యాలెన్స్ చేసేసి పరిష్కార దిశగా తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళని వాళ్ళు ఎంత కాంప్రమైజ్ అవ్వడానికి, ఎంత సాక్రిఫైస్ చేయడానికి కూడా వెనక్కిపోయినటువంటి రాశిది. ఓహ్! కాబట్టి మీరన్నట్టు తరాజు అలా బ్యాలెన్స్ అవుతుంది. హ్మ్. హ్మ్. సమస్య ఎంత తీవ్రంగా ఉంటే వాళ్ళ యొక్క బలాన్ని అంత పెంచుతారు. వావ్! అది గ్రేట్ ఈక్వల్‌గా. లక్షణం అనే చాలా చెప్పుకోవాలి. చాలా గొప్ప లక్షణం. కానీ వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లమ్‌గా అయిపోతుంది వాళ్ళు తులారా. ఎందుకు ఆర్థికంగా నిలబడరు, ఎదగరు? వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఒకటే సమస్య ఉంటది. 10 మందిలో 10 మందికి హ్మ్. సేవింగ్స్ ఉండవు. ఓకే. సంపాదన ఉంటది, సేవింగ్స్ ఉండదు. డబ్బు బ్యాంక్‌లో పెట్టుకొని సహాయం చేయడానికి ఎవరైనా వస్తే లేవని చెప్పలేరు. హ్మ్. హ్మ్. ఇంక సేవింగ్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి? సో తులారాశి వాళ్ళకి ఎప్పుడు కష్టకాలం కష్టకాలం అనుకునేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. పంచమ భావం అంటే ఏ లగ్నాన్ని నుంచి చూసినా, చంద్ర లగ్నాన్ని చూసినా పంచమ భావం అంటే వరల్డ్లీ హ్యాపీనెస్. హ్మ్. హ్మ్. ప్రపంచంలో మీరు కోరుకునే సుఖ సంతోషాలన్నీ కూడా మీకు పంచమ భావం నుంచి ఉంటాయి. హ్మ్. హ్మ్. ఈ పంచమ భావములో రాహువు ప్రవేశిస్తాడు 21వ తారీఖు. మరి ఈ పంచమ భావంలో రాహు బలం అనే చెప్తున్నా కదా నేను, కుంభరాశిలో. మరి వీళ్ళకి వరల్డ్లీ హ్యాపీనెస్ వీళ్ళ ముందు వచ్చి నుంచుంటుందా లేదా చెప్పండి. వావ్! వీళ్ళు గతంలో కోరుకున్నవి, గతంలో డిలే అయిపోయినవి, వీళ్ళకి రావాల్సింది కూడా పక్కనోడు లూటేసింది. హ్మ్. హ్మ్. ఉం? వీళ్ళకి రావాల్సినటువంటి ప్రాఫిట్ కానీ, కమిషన్ కానీ వేరే వాళ్ళు తీసేసుకున్నది, లేదా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినవి, ఇవన్నీ కూడా ఇప్పుడు షటర్ అయిపోతాయి. అంటే క్లోజ్ అయిపోయి వీళ్ళకి రావాల్సినటువంటి లాభము, వీళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు, వీళ్ళ వీళ్ళ కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి దశ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. ఓకే. సో, మంచి అయినా టైం అయినా స్టార్ట్. అయినా ఈ స్టేజ్‌లో కూడా వీళ్ళు దానాలు చేస్తారు. హ్మ్. ఆ డబ్బు చేతులు మారరు. ఆపుకోరు. నేను అదే కదా, ఇప్పుడు నేను రీసెర్చ్ చేసింది అదే. హ్మ్. ఒక రాశిలో జన్మించిన వాడికి చంద్రలగ్నాన్ని చూసుకుంటే వాళ్ళకి ఏ లక్షణం వల్ల వాళ్ళు ఎదగట్లేదు, హ్మ్. ఏ హ్మ్. లక్షణం వల్ల వాళ్ళు వైవాహిక జీవితం దెబ్బతింటుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్తున్నా కదా ఇవి. అవును. ఈ స్వభావాన్ని మీరు మార్చుకోక్కర్లేదు మేడం. తెలుసుకోండి ఫస్ట్. రైట్. మీకు తెలవడం వల్ల ఏమవుతుంది మేడం, ఒక రహదారిలో మీరు వెళ్తున్నారు. రహదారిలో పలానా చోట మీకు రోడ్డు బాగోలేదు అనుకున్నప్పుడు, దానికి తగ్గట్టుగా మీ డ్రైవింగ్ స్కిల్స్ మార్చుకుంటారు. అవును. ఇప్పుడు అవును. చూడండి, మీకు స్మార్ట్ కార్స్‌లో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయా లేదా మీకు? అవును. మీరు ట్రెక్కింగ్ రోడ్‌లోకి వెళ్తున్నారంటే ఒక మోడ్‌లో పెట్టొచ్చు. అవును. వాటర్ ఉంది రోడ్డు మీద అంటే ఒక మోడ్‌లో పెట్టుకోవచ్చు. అంటే టెక్నాలజికల్‌గా మనం ఇంత మారినప్పుడు, ఒక సమస్య ఇంటెన్సిటీ వెనక నా భావోద్వేగాలు ఉన్నాయి. నా మానసిక పరిస్థితి ఇలా ఉంది. నేను ఇలా చేసుకుంటున్నాను. దాని వెనక కారణం ఏంటి అంటే మొహమాటం. గుర్తుపెట్టుకోండి. తులారాశి వాళ్ళకి ఒకటే ఒక అంటే భయంకరమైన వీక్‌నెస్ ఏదైనా ఉందంటే మొహమాటం. హ్మ్. వీళ్ళు మొహమాటానికి వెళ్ళి చాలా కోల్పోతారు మేడం వీళ్ళు. అయితే ఇక్కడ మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ కాబట్టి నేను అడిగేది ఏంటంటే మోమాటం కూడా ఒక డిసీజ్ అనే అనుకుంటాను నేను. ఎందుకంటే సేయింగ్ నో ఇస్ డిఫికల్ట్ అని అనేసి అని అంటూ ఉంటారు కదా. మోమాటంకి కొన్ని పనులు చేస్తాం కానీ దాని ప్రభావం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అది ఒక మానసికమైన సమస్య అని అంటూ ఉన్నాను కదా. సో ఇలాంటప్పుడు అనేకమైన స్టేజెస్ చూస్తూ వెళ్తూ ఉంటారు. మానసికంగా కుంగిపోవడం కానీ, నేను ఎందుకు ఇలా చేయలేకపోయానని ఆలోచించడం కానీ, లేకపోతే ఇలా చేసి పోయి ఉంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళే వాళ్ళైతే గనక నేను ఈ సమస్య నుంచి బయటపడాలి, ఇంకా జీవితమే నేను అంతం చేసుకుంటాను అనే సిట్యుయేషన్‌కి కూడా వెళ్ళిన వాళ్ళు ఉండే ఉంటారు డెఫినెట్‌గా. నేను స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు కూడా తులారాశి వాళ్ళే అసలు ఈ రాసే వేస్ట్ అని అనుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉండే ఉంటారు. అయితే మీరు ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా ఈ రాహుకేతు ప్రభావం వల్ల వీళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడాలి అని అంటే గనక ఏం చెయ్యాలి అని అంటారు? ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అని అంటారు? అయితే ఇప్పుడు మనం రాహు గురించి మాట్లాడుకున్నాం. కేతువు యొక్క స్థానం ఏంటి వీళ్ళకి? హ్మ్. లాభస్థానంలో ఉంటాడు. సో వీళ్ళకి రెండు బెనిఫిట్స్ ఉంటాయి మేడం. ఈ కేతువు యొక్క స్థానం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వీళ్ళకి బిజినెస్‌లో ఎక్కడైతే వీళ్ళకి ఫైనాన్షియల్ లోన్స్ కానీ,
లేకపోతే వీళ్ళు ఏదైతే బిజినెస్ లైన్లో ఉన్నారో దానికి సంబంధించినటువంటి అదర్ ఫ్యాక్టర్స్, అంటే వేరే వాళ్ళ సహాయంతో కూడా మన బిజినెస్ నడుస్తుంది, వేరే వాళ్ళ అసోసియేషన్తో కూడా నడుస్తుంది. సో అటువంటి రిసోర్సెస్ అన్ని కూడా వీళ్ళకి ఇప్పుడు జనరేట్ అవుతాయి. ముఖ్యంగా అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ సక్సెస్ అవుతాయి, రకరకాల అవకాశాలు వీళ్ళకి ఇప్పుడు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి సోషల్ ఐడెంటిటీ లేని వాళ్ళు, సోషల్ ఐడెంటిటీ కోరుకునే వాళ్ళు, సోషల్ ఐడెంటిటీ ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లాస్ట్ 1-2 ఇయర్స్లో ఏవైతే వీళ్ళకి స్ట్రక్ అయిపోయినాయో వాటికి కూడా ఇప్పుడు విండోస్ ఓపెన్ అవుతాయి. సో మీరు అడిగిన ప్రశ్నలో కూడా రాహుకేతు ఒక ఇంటెన్సిటీ కూడా మీరు అడిగారు. డెఫినెట్లీ రాహుకేతు ఇంటెన్సిటీ అన్నది వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి చూసుకున్నా, వాళ్ళ రాశిని బట్టి చూసుకున్నా, ముఖ్యంగా లగ్న, కుటుంబ స్థాన, అష్టమ, పంచమ భావాల్లో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం సిగ్నిఫికెంట్లీ మన ఆలోచన మీద, మన భావోద్వేగాల మీద, మన నిర్ణయాల మీద తీవ్రంగా ఉంటుంది. కాకపోతే అది సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయలేము. ఇట్స్ సబ్జెక్టివ్ ఒపీనియన్, సబ్జెక్టివ్ రీసెర్చ్. ఇప్పుడు నేను చేసిన రీసెర్చ్ వేరే వాళ్ళకి నేను నేర్పించినా వాళ్ళు ఆ కోణంలో ఆలోచించి చేయలేరు. ఎందుకంటే ఇది నేను ఓన్గా డెవలప్ చేసింది, ఓన్గా ఎస్టాబ్లిష్ చేసింది. దాంట్లో ఫండమెంటల్స్ ఉన్నాయి, నేను సొంతంగా తయారు చేసింది కాదు, ఫండమెంటల్స్ని తీసుకొని నేను రీసెర్చ్ చేసింది. సో కాబట్టి నా యాంగిల్ ఆఫ్ థాట్ ఏముంటుంది ఈ చేంజ్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్ ప్రకారం అనేది మనం చర్చిస్తున్నాం. సో రాహుకేతువుల యొక్క సిగ్నిఫికెన్స్ అన్నది మనిషి యొక్క ముఖ్యంగా టఫ్ టైం వచ్చినప్పుడు మన ఒరిజినల్ నేచర్ తెలుస్తుంది అంటారు. ముఖ్యంగా టఫ్ టైం వచ్చినప్పుడు వీళ్ళకి ఇన్ని రోజులు టఫ్ టైం ఉంది తులారాశి వాళ్ళకి, ఇప్పుడు బెటర్ టైం స్టార్ట్ అవుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇప్పుడు ఆర్థికంగా బలపడి, ఇక బలపడిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు వీళ్ళు సవరించుకోలేదు, మళ్ళీ ఫ్యూచర్ కూడా గోచార ఫలం చూసుకున్న ఫ్యూచర్లో కూడా మేబీ ఆఫ్టర్ ఒక 18 months 2 years తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు చేతి నిండా డబ్బుల్ని కూడా మళ్ళీ చేతులు ఖాళీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, కొంత మొహమాట వైఖరి ఇవన్నీ పోగొట్టుకోవడం, ఎక్కడ వీళ్ళు నో చెప్పాలో అది నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అనవసరమైనటువంటి పేరు, అనవసరమైనటువంటి మంచి పేరు, ముఖ్యంగా అనవసరమైనటువంటి మంచి పేరు, అనవసరంగా ఐడెంటిటీకి వీళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తాయి. సో కాబట్టి నేను వీళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్ కూడా ఏంటంటే వీళ్ళు సోషల్ సర్వీస్లో ముఖ్యంగా ఈ ఆర్ఫనైజ్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు అండి, వాళ్ళకి వీళ్ళు సర్వీస్ చేయడం అనేది ఐ డెఫినెట్లీ సజెస్ట్ దెమ్. ఎందుకంటే వీళ్ళకి శనిగ్రహం వీళ్ళకి షష్టమంలో మీనరాశిలో ఉన్నాడు. ఈ మీనరాశి అధిపతి కూడా ఇప్పుడు గురువు మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఈ ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ, ఫిజికల్లీ ఇంపైర్డ్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళకి మినిమం టు మినిమం అది ఫుడ్ కావచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమైనా వస్తువులు కానీ వీళ్ళు డొనేట్ చేయడం అన్నది నెక్స్ట్ కమింగ్ అప్ వీళ్ళకి 1-2 yearsలో వీళ్ళు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. అది రెగ్యులర్గా చేయాలని కూడా ఏం లేదు. చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు, షష్టమంలో ఉన్నటువంటి, పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క ప్రభావము ప్రతికూలంగా కాకుండా వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. రైట్, అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే పరిహారాలు అనగానే ఏం చెప్తారంటే ఈ హోమం చెయ్యి, వ్రతం చెయ్యి, నోము చెయ్యి, ఇలా ఏవో చెప్తూ ఉంటారు. కానీ మీరు ఎగ్జాక్ట్గా పాయింట్ తీసుకొని వీళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి, ఎలా సొల్యూషన్ అనేది, ఆర్ఫన్ హోమ్లో ఎంతోమంది పిల్లలు నిజంగా వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి. గుళ్ళల్లో కానీ, అంటే నేను ఇలా అంటున్నానని తప్పుగా తీసుకోకండి చూసేవాళ్ళు, ఆ కందిపప్పులు, బియ్యాలు ఎక్కువ ఇచ్చే కొద్దీ వాళ్ళు వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటారు ఊరికే అలాగా. సో దాని బదులు ఒక ఆర్ఫన్ హోమ్కి వెళ్ళి మీరు చెప్పినట్టుగా అద్భుతమైన పరిహారం, అసలు లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళకి ఇవ్వటం అనేది చాలా ఇష్టం కాబట్టి తులారాశి వాళ్ళకి, నాకు తెలిసి కాబట్టి ఇది ఇంకా వాళ్ళకి నచ్చిన ప్రక్రియ కాబట్టి మర్చిపోకుండా చేస్తే కనుక లైఫ్ లాంగ్ వచ్చి అని అనుకున్న వాళ్ళు కూడా తులారాశి ఎందుకురా దేవుడా అని అనుకునే వాళ్ళు కూడా లేదు, అద్భుతమైన రాశి అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యే ఇది మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.
టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.